హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తందూరి నాన్ చూపించబోతున్నానండి. మనం గ్యాస్ స్టవ్ మీదే సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి. నేను చిన్న చిన్న టిప్స్తో చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కొలతగా పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ లెక్కన పంచదార, ఉప్పు, అలాగే కొంచెం బేకింగ్ సోడా అంటాం కదా, అది వేసుకోండి. లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే 2 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక విస్కర్ తీసుకొని చక్కగా మంచిగా అన్నీ కలిసేలాగా ఒక 5 నిమిషాల వరకు బీట్ చేయండి. ఇలా బీట్ చేస్తే మీకు పెరుగు అనేది ఒక క్రీమ్ లాగా మారుతుంది. ఈ పెరుగు క్రీమ్ లాగా మారే వరకు మీరు మంచిగా బీట్ చేయండి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోండి. ఇది కూడా ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకోండి. పెరుగు సరిపోకపోతే కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని చపాతీ ముద్ద కన్నా ఇంకాస్త సాఫ్ట్గా తడుపుకోవాలండి. కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకోండి. ఇది మనకి చపాతీ పిండిలాగా అంత గట్టిగా కలపొద్దండి. మనము పిండి కలుపుతున్నప్పుడు కాస్త చేతికి పిండి అంటుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు ఈ పిండి అనేది కరెక్ట్ స్ట్రెచ్చర్ ఉన్నట్టు మనకి ఈ నాన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మీరు పిండి గట్టిగా తడుపుకుంటే నాన్ అనేది సాఫ్ట్గా రాదనమాట. కాబట్టి పిండి కొంచెం చేతికి అంటుకునేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15-20 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. తర్వాత చూడండి, మనం ఇలా ముట్టుకోగానే పిండి అనేది అంత సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక చపాతీ ముద్దంత పిండిని తీసుకొని మిగతాది మూత పెట్టేసి ఆరకుండా చూసుకోండి. ఇలా కాస్త పిండి ముద్దను తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అనేది రోల్ చేసుకోండి. పూర్తిగా రోల్ చేయకుండా కాస్త రోల్ చేసిన తర్వాత దీనిపైన ఇలా ఉల్లి గింజలు కొంచెం జల్లుకొని దానిపైన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి ఊడిపోకుండా ఉండడం కోసం మరొకసారి చపాతీ కర్రతోని మంచిగా రోల్ చేసుకోండి. పైనుంచి బాగా పిండికి అనేది అంటుకునేలాగా ఒక 2 సార్లు అలా ట్యాప్ చేయండి. అంతే అండి. దీన్ని మరీ లావుగా కూడా చేసుకోకండి. నాన్ అనేది చాలా గట్టిగా వస్తుంది. కొంచెం పలచగా ఉండేలాగానే చేసుకోండి. మీరు ఎంత పలచగా చేసినా చక్కగా పొంగుతుందండి, మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే. చూడండి, ఇలా మనకి నాన్ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి. సింపుల్గా మీరు కలుపుకున్న పిండి అంతా ఇలా నాన్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత ఒక సైడు మనము ప్లేన్ పిండి ఉన్న సైడు కొంచెం వాటర్ అప్లై చేసి పెనం మీద వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు దీనిని మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వండి. ఇప్పుడు మనకి కింద చూస్తే కాలినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు దీన్ని పైన కొంచెం నెయ్యి కానీ లేదంటే మీకు ఆయిల్ కానీ రాసేసి అప్పుడు మరోవైపుకి తిప్పుకోండి. ఎంత మంచి కలర్ వస్తాయో చూడండి, ఎంత ఫ్లఫీగా కూడా వస్తాయి. మీకు అసలు అంత లావుగా చేసినా సరే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మనం ఇలా ఓవెన్ లేకపోయినా సరే నాన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నిప్పులు కూడా అవసరం లేదు. కాకపోతే మనం ఈ ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే నాన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన నాన్స్ ఒక పక్కన వాటర్ అప్లై చేసి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇవి మనము ఎంతసేపు అయినా సరే ఇవి గట్టిపడవండి. మనం పిండి కలుపుకొని తడుపుకున్నప్పుడే కాసేపు ఎక్కువసేపు మనము నానుకొని పెట్టుకుంటే ఎన్ని గంటలున్నా సరే ఇవి సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈ నాన్స్ని ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీరు వాటిని కూడా చూసి మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఊరు పేరు కూడా కామెంట్ చేయండి. బటర్ నాన్స్ అంటే లేదంటే ఇలాంటి నాన్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇంట్లో ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకొని తింటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.